అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజలకు ఉపయోగపడాలనుకుంటే ఎక్కడైనా ఒక సెంటర్ నుండి కొత్తగా కావాలని అడగాలి. ఉన్న సెంటర్ మూసేవని చెప్పేసినప్పుడు రాజకీయం కాదు. ఇలా పంపులు ఆన్ చేస్తే బంద్ చేయమంటే రాజకీయం కాదు. రోజు వస్తుంటే వద్దని చెప్పడం రాజకీయం కాదు. ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు చేస్తున్న పరిస్థితి చిన్నప్పటి సంది రాళ్ళు తీసుకొని బస్సులో కొట్టే నాటికెళ్ళి నేను రాజకీయాలకు వచ్చిన నేను మీ మధ్యనే ఉంటా. మీ మధ్యనే 24 గంటలు నాకు వ్యాపారాలు లేవు, వేరే వృత్తి లేదు. నేను చిన్ననాడు సంది రాజకీయాలకు ఉన్నా. సోదరులు నన్ను అన్నది, ఆమె బాధ చెప్పింది. అట్లా ఆ మాట నేనే అనుకోని చూపుడుగా అన్నటువంటి ఇబ్బంది అనుకోని నాకు అన్ని విషయాలు తెలుసు. సోదరుడు శ్రీనివాస్ రెడ్డి కూడా బాగా అన్నాడు. నీలాంటి బాధ నేను 34 సంవత్సరాలు అనుభవించి మేము అందరం వచ్చిన మీ అందరికీ కూడా నేను ఎప్పుడు కూడా కార్యకర్తలు మీ శ్రమ వల్లనే మేము గెలిచి ఎంపీలు అవుతాం. మీ పట్టుదల వల్లనే గెలిచి ఎంపీలు అవుతాం. మీ సంక్షేమం కోసం, మీ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో మీ కష్టంతో ఎంపీని ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటా. మీరు ఎవ్వరు కూడా కల్పించడంతో నేను మీ కళ్ళ వేళ అందుబాటులో ఉంటా. మీరందరూ ఆశీర్వదించి నన్ను గెలిపించాలని కోరుకుంటూ ఈనాడు మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మరియు రేపు పవిత్రంగా 4 రోజులు ఉపవాసం చేసిన ముస్లిం సోదరులకు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను మీ ఆశీర్వాదంతో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.